అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 16వ తారీఖు ఫిబ్రవరి 2025 నుంచి 22వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం ప్రత్యేకంగా మనం చాలా దగ్గరలో శివరాత్రి జరగబోతుంది. ఆ తర్వాత వెంటనే వచ్చే నెల 30వ తారీఖు అంటే మార్చి 30 నాడు మనం కొత్త సంవత్సరంలోకి తెలుగు సంవత్సరంలోకి ఉగాది పండుగ వస్తుంది. మరి అప్పటికి పంచాంగాలు కొత్తగా వస్తాయి. మరి ఎన్నో మార్పులు చేర్పులన్నీ ప్రతి రాశి వాళ్లకు ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. అలాగే మీకున్న ఏ సందేహం ఉన్నా నా నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి. ఈ వారంలో కానీ గ్రహాల పరిస్థితి చూసుకుంటే రవి బుధ శని కుంభరాశిలో, రాహు శుక్రులు మీనరాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంవత్సరంలో 4 గ్రహాలు మనకు చాలా పెద్ద ప్రభావాలు చూపిస్తాయండి. ఎప్పుడైనా సరే ఆ గ్రహాలు కూడా మనకి 30వ తారీఖు శని అంటే చాలా దగ్గర అన్నమాట. మార్చి 30 శని మార్పు అంటే 2.5 సంవత్సరాలు ఒక్కొక్క ఇంట్లో ఉంటాడు శని. మరి దాని మార్పు వల్ల లాంగ్ జర్నీ అన్నమాట. దాదాపు 2.5 సంవత్సరాలు అంటే 30 నెలలు ఒక రాశి వాళ్ళని శని ఎలా పరిపాలిస్తాడనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే రాహు కేతువులు కూడా చాలా తొందరగా వాళ్ళ స్థానాలు కుంభరాశి నుంచి కుంభరాశిలోకి రాహు వస్తున్నాడు, సింహరాశిలోకి కేతు వస్తున్నాడు. గురువు వచ్చేసి 15వ తారీఖు సరస్వతి నది పుష్కరాలు అన్నమాట. ఆయన మిథున రాశిలోకి రాబోతున్నారు 15 మే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీటి ఎఫెక్ట్ మనకు చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. సో దీన్ని కూడా మనం లెక్కలోకి తీసుకొని మనం గోచారం చెప్పాల్సి ఉంటుంది. ఈ వారంలో మనం ప్రత్యేకంగా గమనిస్తే మనకి అష్టా నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రం వరకు, చవితి తిథి నుంచి నవమి తిథి వరకు, అలాగే ఈ వారంలో అన్ని రాసుల వారికి కూడా శని ప్రభావం గురించి కాసేపు ముందుగా మనం తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత వారఫలంలోకి వెళ్దాం. అలాగే ఈ ఏలినాటి శని ఎవరికి వస్తుంది అని ఆలోచిస్తే మేషరాశి వాళ్ళకు వస్తుంది. ముందుగా మనం చెప్పేదే మేషరాశి కాబట్టి 30వ తారీఖు మార్చి నాడు మేషరాశి వాళ్ళకు ఏలినాటి శని వస్తుంది. కాబట్టి దాని ప్రభావం చాలా దగ్గరలో ఉంది. జస్ట్ 1.5 మంతే టైం, అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే శని ప్రభావం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ఒక్కొక్క రాశి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి మీద తీవ్రంగా ఉంటుంది, మిథున రాశి మీద కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, సింహరాశి మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది, అలాగే కన్యారాశికి కూడా కాస్త ప్రభావం ఎక్కువగానే ఉంటుంది, వృశ్చిక రాశి వాళ్ళకి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాగా ఆ రాశి ప్రభావాలు ఉన్నటువంటి శని యొక్క ప్రభావం ఉన్న వాళ్ళ గురించి కూడా మనం చాలా శ్రద్ధగా తెలుసుకోవాలి. ఏ సమస్య ఉన్నా సరే దానికి మనము పరిహారాలు ఉంటాయి. ఆ మంత్రాలు, ఆ రాళ్ళు, ఆ ఏదైతే రత్నాలు ఉంటాయో అవి ధరించడం వల్ల అన్ని సమస్యల నుంచి మనం బయటపడతాము. సమస్యకు పెట్టుకొని బాధపడడం కన్నా ఆ సమస్యని ఎలా అధిగమించాలి అని చెప్పి ఆలోచించే వాళ్ళే తెలివైన జాతకులు, మంచి జాతకులు అవుతారన్నమాట. కాబట్టి మీరు ఏ అస్ట్రాలజర్ కానీ ఏ ఛానల్లో ఎవరిని గమనించి చూసినా కూడా ఎవరైనా చాలా నెగిటివ్గా చెప్పినా కూడా దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని ప్రికాషన్ కింద తీసుకొని ఓహో మనకి ఇలాంటి టైం వస్తుంది కాబట్టి మనం ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అని చెప్పి జనరల్గా పరిహారాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ మధ్య ఒక అమ్మాయి ఫోన్ చేసి మేషరాశి అండి, నాది భరణి నక్షత్రం, నాకు చాలా భయంగా ఉంది, ఏలినాటి శని నన్ను ఏదో చేసేస్తుంది అని చాలా కంగారు పడింది. నేను అన్న అలాంటిది ఏమి ఉండదమ్మా, దేనికైనా సరే పరిహారం చేసుకుంటే సరిగ్గా ఉంటుంది, టెన్షన్ ఏం లేదని చెప్పాను. కాబట్టి అన్ని వివరాలు మీకు వచ్చే సంచికలో తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. మేషరాశి వాళ్ళకి 16వ తారీఖు ఫిబ్రవరి నుంచి 22వ తారీఖు ఫిబ్రవరి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. మనం ఈ వారంలో ముఖ్యంగా మేషరాశి వాళ్ళ గురించి ఆలోచిస్తే మేషరాశికి కేవలం 45 రోజుల దగ్గరలో ఏలినాటి శని అనేది రాబోతుంది అనేది మనం ముందుగానే అనుకున్నాం. ఈ ఏలినాటి శని ఎలా ఉంటుంది అంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ప్రత్యేకంగా చాలా నెగిటివ్గా ఉండబోతుంది. ఎందుకంటే శనికి ఈ రాశికి పడదన్నమాట. మెయిన్ కొన్ని రాశుల్ని చాలా బాధ పెడతాడు శని, అది చెప్పాను నేను ఆల్రెడీ. కుజుడు సూర్యుడు అంటే వీళ్ళకి చాలా నెగిటివ్ అన్నమాట. కొంతవరకు బుధగ్రహం కూడా నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనం చాలా తొందరపడిపోయి కొందరు ఇంద్రనీలం రాయి పెట్టుకుంటారు ఏలినాటి శని వచ్చిందని. అది ఇంకా డేంజర్ అన్నమాట. నేరుగా తీసుకెళ్ళి పొయ్యిలో పడ్డట్టే పెనంలో నుంచి. అలా కాకుండా ఎవ్వరూ నీలం రాయి పెట్టబాకండి. ఈ యొక్క మేషరాశి వాళ్లకు నీలం రాయి, మాణిక్యం రాయి మహా డేంజర్ అనమాట. పచ్చరాయి అయితే ఇంకా ప్రాణమే పోతుంది, మహా డేంజరు మేషరాశి వాళ్ళకి. ఈ 3 రాళ్ళు పెట్టొద్దు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ వారంలో కానీ చూసుకుంటే మీకు
ఏ పని చేసినా 1-2 సార్లు బాగా ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. ముఖ్యంగా బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళ సలహాల మీద మీరు ముందుకు వెళ్తే సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సింగిల్గా మీ యొక్క సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళకూడదని చెప్పేసి ఒక సూచన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వారంలో మనం తీసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే ఏలినాటి శని ప్రభావం. ఈ ఏలినాటి శని ప్రభావం అనేది మన మీదకి రాకూడదు అంటే మనం కాస్త ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలో అశ్విని నక్షత్రం ఏమిటి, భరణి ఏమిటి, కృత్తిక ఏమిటి, దీన్ని బట్టి మనం చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా ధన ఆదాయంగాని చూసుకుంటే ఈ వారంలో విపరీతమైన ఖర్చులు కనిపిస్తున్నాయి. ధన ఆదాయం తగ్గుతుంది, ఖర్చు పెరుగుతుంది. కాబట్టి కుటుంబంలో మనశ్శాంతి కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా అనేక గొడవలు, మిస్అండర్స్టాండింగ్లకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సంయమనం పాటించి జాగ్రత్తగా మేషరాశి వాళ్ళు ముందుకు వెళ్ళటం మంచిది. ముఖ్యంగా పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి బెంగ అక్కర్లేదు. విదేశీ యానాలు కానీ దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. బయటికి వెళ్ళి చదువుకోవాలని అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా తెలివైన నిర్ణయాలే తీసుకుంటారు. అయితే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర ఏదైనా కొనడానికి మంగళవారం వరకు బాగాలేదు, తర్వాత కాస్త బాగుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ వారంలో మనకి అదృష్టం అనేది చాలా బాగుంది. మంచి అదృష్టవంతులైతే ఉన్నాము. అలాగే తండ్రి పెద్దల సహాయ సహకారాలు బాగుంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడ ఇబ్బంది లేదు. అనుకున్న సమయానికి వీసా రావటం, మనం అనుకున్న సమయానికి విదేశాలకు వెళ్తామన్నా కూడా ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. వ్యాపార పరంగా చూసుకుంటే ఎన్ని రంగాల్లో ఉన్న వాళ్ళైనా సరే, ఏ రంగంలో ఉన్నా మంచి లాభాలు ఉంటాయి. ముఖ్యంగా నిర్మాణ రంగంలో, ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, ఆయిల్ వ్యాపారంలో, ఇలాంటి వాళ్ళు ఆటోమొబైల్స్ లాంట్లో, వెహికల్స్ వాహన వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది. ఈ వారంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండి మనకి విపరీతమైన ఖర్చు చేయడమే కాదు, మనం ఎంతో ఇష్టంగా మనం ఎవరినైతే మన స్పోర్ట్స్ కావచ్చు, భార్యని కావచ్చు, మనం ఎంతగా ఇష్టపడ్డా కూడా అక్కడి నుంచి కొంచెం వ్యతిరేకత అనేది మనకు ఏర్పడుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందని మనం కాస్త మనోవేదనకు గురవుతాం. కాబట్టి అటువంటి పరిస్థితుల నుంచి రావటాని కోసం నేను చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలు మీరు చేసుకోవటం వల్ల మీకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది రాదు. ఖచ్చితంగా మంగళవారం నాడు తలస్నానం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి, తెల్ల పగడం ధరించండి, నేను చెప్పిన మంత్రాన్ని 7 సార్లు చదవండి, అన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఏలినాటి శని ప్రభావం కోసం ఎవరైతే టెన్షన్ పడుతున్నారో వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి తెలుసుకుంటాను. మీ గోపాల్ అయ్యంగార్.